అందరికీ నమస్కారం. నేను మీ ఎస్ఎస్ రాజు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజా ఇన్ఫ్రా డెవలపర్స్. సాధారణంగా ఈ రోజుల్లో కామన్గా అందరికి వచ్చేటువంటి డౌట్, ఏ కంపెనీని మనం నమ్మొచ్చు, ఏ కంపెనీని మనం నమ్మొచ్చు అనే క్వశ్చన్ మీద నేను ఈరోజు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. సహజంగా కామన్గా స్కూల్స్ ఎన్నో ఉంటాయి, కానీ మనకి ఇష్టమైన స్కూల్లోనే మనం జాయిన్ చేస్తాం. కాలేజెస్ ఎన్నో ఉంటాయి, బట్ మనకి ఇష్టమైన కాలేజీలోనే మన పిల్లలను జాయిన్ చేస్తాం. రెస్టారెంట్స్ ఎన్నో ఉంటాయి, బట్ మనకి ఇష్టమైన రెస్టారెంట్లోనే మనం తినగలం. ఎందుకు? ఆ యొక్క రెస్టారెంట్కి కానీ ఆ స్కూల్కు కానీ ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు కానీ లేదా ఇంతకుముందు తిన్న వాళ్ళు కానీ రివ్యూ ఇవ్వడం వల్ల ఫుడ్ బాగుంది, లేదా కాలేజ్ బాగుంది, లేదా స్కూల్ బాగుంది అని చెప్పడం వల్ల ఆ యొక్క స్కూల్ని కానీ ఆ యొక్క రెస్టారెంట్ని కానీ మనం ప్రిఫర్ చేయగలం. సేమ్ వే ఇక్కడ కూడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మనము నమ్మాలి అంటే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది, ఎన్ని వెంచర్లు వేసింది, ఎంతమంది కస్టమర్లకు సర్వీస్ ఇవ్వగలిగింది, ఎంత ట్రాన్స్పరెన్సీగా బిజినెస్ చేయగలిగింది, ఆ యొక్క కంపెనీ యొక్క గూగుల్ రివ్యూస్ ఏంటి, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా పెట్టకూడదా అనే క్వశ్చన్ మార్క్ కూడా చాలా మందికి ఉంటుంది. బై ద వే, ఆ యొక్క కంపెనీ ఇచ్చేటువంటి ట్రాన్స్పరెన్సీ సర్వీస్ ద్వారా, ఇన్వెస్టర్లకు ఇచ్చేటువంటి నమ్మకం ద్వారా ఆ యొక్క కంపెనీని మనం నమ్మొచ్చు, 100% మనం నమ్మొచ్చు. ఎందుకనంటే మనం పెట్టినటువంటి పెట్టుబడిని రెండింతలుగా కంపెనీ చేసి మన చేతుల్లో పెడుతుంది అని అంటే ఆ యొక్క కంపెనీని మనం నమ్మొచ్చు. అందులో భాగంగా ఆ యొక్క కంపెనీ చేసినటువంటి ట్రాన్స్పరెన్సీకి గాను, ఆ యొక్క కంపెనీ చేసినటువంటి మార్కెటింగ్ వెంచర్స్ కానివ్వండి, ఒక మంచి అప్రిషియేషన్ వచ్చి ఉండాలి, లేదా ఆ యొక్క కంపెనీని గుర్తించి అవార్డ్స్, రివార్డ్స్ ఆ యొక్క కంపెనీకి వచ్చి ఉండాలి. కాబట్టి ఇవన్నీ పోర్ట్ఫోలియో మనం గమనించుకొని ఒక కంపెనీని మనం నమ్మొచ్చు. బై ద వే, ఆ యొక్క కంపెనీ యొక్క పాలసీస్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక, ఆ యొక్క కంపెనీకి ఉండేటువంటి ఫార్మాలిటీస్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆ యొక్క కంపెనీకి వచ్చి ఆ యొక్క కంపెనీ వాతావరణాన్ని గమనించి, ఆ యొక్క కంపెనీలో ఏం జరుగుతుందో గమనించి ఆ యొక్క కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. డబ్బును డబ్బే సంపాదిస్తుందండి. కాబట్టి ఆ యొక్క డబ్బు విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. కాబట్టి ఆ యొక్క కంపెనీకి వెళ్ళి పరిసరాలను గమనించి, కంపెనీ ఏం చేస్తుంది, ఎలాంటి భరోసా ఇస్తుంది అనే విషయంలో ఆ యొక్క కంపెనీకి వెళ్ళి ఆ యొక్క వాళ్ళ యొక్క పాలసీస్ తెలుసుకొని, వాళ్ళ యొక్క ట్రాన్స్పరెన్సీ తెలుసుకొని ఆ యొక్క కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. నెక్స్ట్, ఆ యొక్క కంపెనీకి గవర్నమెంట్ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉండాలి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్మిషన్స్ మనకు కావాలి, ఒక అప్రూవల్స్ మనకు కావాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్తో ఆ యొక్క కంపెనీ ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉండాలి. గవర్నమెంట్ కూడా ఆ యొక్క కంపెనీతో ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉండాలి. అలాంటప్పుడు ఇలాంటివి సాధ్యం. కాబట్టి అన్ని రకాల సపోర్ట్ ఉన్నప్పుడే ఆ యొక్క కంపెనీ అనేది డే బై డే గ్రోత్ అవుతూ ఉంటుంది, కస్టమర్లకు కూడా సరైన భరోసాని ఇవ్వగలుగుతుంది. కాబట్టి రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ దాదాపుగా 13 సంవత్సరాలుగా అనేక మంది కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. దాదాపుగా 2500 మంది అసోసియేట్లను తయారు చేయగలిగింది. దాదాపుగా 44 మంది అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, అలాగే 300 మంది మార్కెటింగ్ కలిగినటువంటి సంస్థ. పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులకు నమ్మకంగా రిటర్న్స్ ఇస్తూ, నమ్మకంగా వారి యొక్క నమ్మకాన్ని నిలబెడుతూ ముందుకెళ్తున్నటువంటి సంస్థ. దాదాపుగా 2021లో యంగ్ అచీవర్ అవార్డు డాక్టర్ మురళీమోహన్ జయబేరి సంస్థ అధినేత ద్వారా తీసుకున్నటువంటి ఏకైక సంస్థ. అలాగే 2022లో రియల్ ఐకాన్ ప్రాపర్టీస్ నుంచి యంగ్ అచీవర్ అవార్డు తీసుకున్నటువంటి ఏకైక సంస్థ. అలాగే 2023లో దుబాయ్లో ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు తీసుకున్నటువంటి ఏకైక సంస్థ. ఇండియా తరఫున ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా, కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టినటువంటి కంపెనీగా, కస్టమర్లకు భరోసాని ఇస్తూ ముందుకెళ్ళినటువంటి కంపెనీగా గుర్తింపు తీసుకొని ఆ యొక్క అవార్డును దుబాయ్లో తీసుకోవడం జరిగింది.
దాదాపుగా కంపెనీ నుంచి ప్రైవేట్ సెక్టార్ కానివ్వండి, గవర్నమెంట్ సెక్టార్ కానివ్వండి, అన్ని సెక్టార్ని సంతృప్తి పరుస్తూ ముందుకెళ్తున్నటువంటి సంస్థ, ఏకైక సంస్థ. కాబట్టి రాజా ఇన్ఫ్రాలో పెట్టుబడి భవిష్యత్ తరాలకు పునాది అనేది ఆ యొక్క విషయాన్ని మీరు మర్చిపోవద్దని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే మాకు వచ్చినటువంటి అవార్డ్స్ చూడండి. సో కంపెనీ అధినేత దాదాపుగా 13 సంవత్సరాలుగా తన కష్టాన్ని నమ్ముకొని ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి, మార్కెటింగ్ లెవెల్ నుంచి ఒక సంస్థను స్థాపించి ఈరోజు అనేక మందికి భరోసానిస్తూ 2021, 2022, 2023లో అవార్డ్స్ తీసుకున్నటువంటి ఏకైక సంస్థ. కాబట్టి ఒక కంపెనీని నమ్మటానికి, ఒక కంపెనీ మీద భరోసా పెట్టుకోవడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందండి? కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నారో, ఎవరైతే కంపెనీతో జర్నీ చేయాలి అని అనుకుంటున్నారో, మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్